ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అన్న ప్రచారంతో అశేష భక్తజనం పోటెత్తే ఆలయం అది. శనివారం ఆ క్షేత్రానికి వెళ్తే తిరుమలలో ఉన్నట్లు అనిపిస్తుంది. గ్రామంలోని దేవాలయమే కానీ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ఇసుకేస్తే రాలనంత జనం. అదే కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి దివ్యక్షేత్రం. ఇంతవరకు బాగానే ఉన్న స్వామివారికి 7 వారాల మొక్కులు చెల్లించుకునేందుకు వ్యయ ప్రయాసలు పడుతున్న పరిస్థితి. భక్తుల రద్దీకి సరిపడా వస్తువులు లేక కాలు తీసి పెట్టలేని దుస్థితి. దీంతో స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం నిత్యం భక్తజనంతో కిటకిటలాడుతుంది. గౌతమి గోదావరి తీరంలో శ్రీదేవి భూదేవి సమేతంగా ఎర్రచందనం విగ్రహ రూపంలో దర్శనమిస్తారు స్వామివారు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన ఇక్కడికి శనివారం తండోపతండాలుగా భక్తులు తరలివస్తారు. 7 శనివారాలు స్వామికి మొక్కులు చెల్లించుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. ఆ రోజుల్లో సుమారు 50 నుంచి 70 వేల భక్తులు వస్తారని అంచనా. కొన్నిసార్లు 1,00,000కు చేరిన సందర్భాలు ఉన్నాయి. ఇంత విశిష్టత కలిగిన క్షేత్రంలో సరైన వసతులు లేక భక్తులకు వెతలు తప్పడం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి వచ్చే దాదాపు రాత్రి ప్రయాణాలు చేసి ఉదయానికి ఆలయానికి చేరుకుంటారు. అప్పటికే అలసిపోయిన భక్తులకు ప్రదక్షిణలు చేయటం నుంచి ఇబ్బందులు మొదలవుతాయి. ప్రదక్షిణలు చేసే ప్రాంతంలోనే దుకాణాలు, ఇళ్లు ఉన్నాయి. వాటి మధ్యలోంచే స్వామివారిని స్మరించుకుంటూ ముందుకు నడవాల్సిన పరిస్థితి. అందుకు సుమారు గంట సమయం పడుతుంది. మధ్యలో ఆగుదామన్నా కాస్తంత చోటు కానరాదక్కడ. ఏడు ప్రదక్షిణలు చేసి అలసి సొలసిన భక్తులు క్యూలైన్లలో ప్రవేశిస్తే దర్శనం ఎప్పుడవుతుందో తెలియదు. ఉచిత దర్శనం 50, 200, 1116 రూపాయలు టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 1116 రూపాయల దర్శనం కాస్త త్వరగా పూర్తయినా మిగతా దర్శనాలకు గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం చేసుకునే భక్తుల కష్టాలు వర్ణనాతీతం. సరైన క్యూలైన్, బారికేడ్లు లేక తోపులాటలు, వాగ్వాదాలు, సొమ్మసిల్లి పడిపోవడం వంటివి శనివారాల్లో సర్వసాధారణం. రద్దీలో ప్రదక్షిణలు చేయలేక, గంటలకు సర్వదర్శనం క్యూలైన్లో ఉండలేక, కొన్నిసార్లు వెంకన్న దర్శన భాగ్యం లభించక ఉసూరుమంటూ వెనుతిరిగే భక్తులు ఉంటారు. చిన్నపిల్లని బయట వదిలేసి లోపలికి వచ్చాను. సంవత్సరం పిల్లాడు ఎలా ఉంటాడు లైన్లోని వదిలేస్తారండి. ఇక్కడ ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడ ఎందుకు అసలు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎందుకంటే ఇక్కడ ఆపడానికే కంట్రోల్ చేయడానికే కదా. సెక్యూరిటీ పెంచితే ఈ బాధ ఉండదు కదండి. చాలా మంది చనిపోయేలా ఉన్నారు, పడిపోతున్నారు, తొక్కుంటున్నారు. దీన్ని ఏదన్నా గవర్నమెంట్ దీని వైపు నుంచి ఆలోచించి చేయాలండి. విపరీతమైన క్లౌడ్ ఉంటుంది, సెక్యూరిటీ తగినంతగా లేరు. చూడండి అద్దలు చేస్తున్నారు. ఏం చేయాలి? కనీసం సెక్యూరిటీ అన్న ఉండాలి. మధ్యలో ఏదో కౌంటర్లు పెడుతున్నారు. అటోళ్ళు పోయే తెలియట్లేదు, ఇటోళ్ళు పోయే ఏం చేయాలి మేము చెప్పండి. మేము 8 గంటల నుంచి ఉన్నాం ఫ్రీ దర్శనం. 7 ప్రదక్షిణాలు చేశాక ఇప్పుడు వచ్చి మమ్మల్ని మధ్యలో దూరేస్తున్నారు కానీ మా దర్శనం లేదు. 1000 రూపాయల దర్శనం జరిగిపోతుంది. అక్కడ సెల్ ఫోన్ కౌంటర్ కాడ మధ్యలో దూరేస్తున్నారు. ఈ లైన్ ఇలాగా ఉంటుంది. పోలీసులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మంచినీళ్ళు లేవు. ఎవరైనా ఆపద వచ్చిందంటే గాళ్ళు అక్కడ వెళ్ళిపోవాల్సిందే. సెక్యూరిటీ కంట్రోల్ అసలు లేదు. 3 అవర్స్ 10 నుంచి అక్కడికి వచ్చాం. 10కి 3 అవర్స్కి కంట్రోల్ లేదండి. ఇక్కడ లైన్ అంత చివరి వరకు లైన్ కడుతుంటే ఎవరు పడితే వాళ్ళు దూరిపోతే ఇంకెందుకు కట్టుకొని వాచిపోయింది. వాచ్ ఎదుక్కున్నామన్నా లేకుండా మళ్ళీ 4-5 ముసలోడు పడిపోయారు. సర్వదర్శనం భక్తులు దర్శించుకునే ద్వారం వద్ద అంతరాలయంలోనూ అర్చకులు ఎత్తైన పీటలపై కూర్చొని ఆశీర్వచనాలు ఇస్తుంటారు. ఉన్న సెకన్ల సమయంలోనే స్వామిని ఆతృతగా దర్శించుకునే భక్తులకు అర్చకులు బల్లలపై కూర్చొని ఆశీర్వచనాలు ఇవ్వటం ఆశ్చర్యం కలిగిస్తోంది. వేల సంఖ్యలో కిక్కిరిసిపోయే దర్శనాల సమయంలో లోపలే ఆశీర్వాదాలు ఇచ్చే కంటే బయట ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. దీనివల్ల మరింత స్పష్టంగా స్వామి దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందన్నది భక్తుల భావన. అన్నప్రసాదం దగ్గర కూడా భక్తులకు కష్టాలు తప్పవు. రద్దీకి తగ్గట్టు అన్నదాన కేంద్రం లేకపోవడమే ఇందుకు కారణం. శాశ్వత అన్నదాన కేంద్రానికి 4 ఏళ్ల 6,25,00,000 వ్యయంతో వకుళమాత అన్నదాన సదనం నిర్మాణ పనులు చేపట్టారు. 3,000 మంది భక్తులు ఒకేసారి అన్నప్రసాదం స్వీకరించేలా నిర్మాణం చేపట్టారు. మొదలుపెట్టి 4 ఏళ్లైనా ఇప్పటికీ 70% పనులు మాత్రమే పూర్తయ్యాయి. దీంతో పెద్దపాకలోనే కిక్కిరిసిన భక్తుల మధ్య నిలుచోవడానికి కూడా చోటు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బల్లలేసి కూర్చోబెట్టి అక్కడలాగా పెద్ద తిరుపతిలాగా చిన్న తిరుపతిలాగా ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందండి. సెక్యూరిటీ లేదు, దూరిపోవడాలు, సాయంత్రం అయిపోతుంది. గెంటేసుకుంటున్నారండి అందరూ. కింద కూర్చోండి
అందరు గెంటేసుకుంటున్నారు, అన్నం అక్కడే పడిపోతుంది, తొక్కేస్తున్నారు, క్లీనింగ్ మొత్తం పసరగా అయిపోతుంది, సరిగ్గా చేయాలని క్లీన్ చేయాలి, ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. వారం ఇక్కడ క్యూ లైన్లు కానీ సిస్టమ్స్ కానీ దేవస్థానం వాళ్ళు అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుతున్నారు. అలాగే సెక్యూరిటీ సిబ్బంది కూడా గుడి లోపల ఫైర్ వీల్కి తప్పించి క్యూ లైన్లో ఉన్న మహిళలకి చిన్నపిల్లలకి ఎటువంటి సదుపాయాలు లేవు. వృద్ధులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, వారికి మంచినీరు కానీ ఎటువంటి సదుపాయాలు లేవు. దశాబ్దం క్రితం వరకు వాడపల్లి క్షేత్రానికి భక్తుల రాక సాధారణంగానే ఉండేది. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం అంటూ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత భక్తుల తాకిడి పెరిగింది. శనివారం వస్తే చాలు మరో తిరుమలగా భక్తులతో కిటకిటలాడుతోంది. అయితే భక్తుల తాకిడి పెరిగే కొద్దీ ఆలయ పరిసరాల రూపురేఖలు మారిపోయాయి. అభివృద్ధి పనులు చేపట్టారు. గుడి ప్రాకారం, మాడవీధుల విస్తరణ, పార్కింగ్, గోవిందనగర్ వద్ద వంతెన తదితర వసతులు కల్పించారు. కానీ ఇప్పుడున్న భక్తుల రద్దీకి తగ్గట్టు వసతులు లేవని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బారికేడింగ్ సిస్టమ్ ఉందండి, కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న ప్లేస్ కంట ధర్మదర్శనం అంతకంటే ఎక్కువగా రావడం వల్ల ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా 2 వారాల నుంచి టంజల్ షెడ్ వేస్తున్నాం. దాని సివిల్ వర్క్ చేయటం వల్ల సగం క్యూ లైన్స్ ఏర్పడలేదు. ఇందులో భాగంగానే మరి బేడా మండపం మీద కూడా క్యూ లైన్ ఎక్స్టెండ్ చేస్తున్నాం. నెలాఖరికి పూర్తిగా 670 అడుగుల యొక్క క్యూ లైన్ కూడా నూతనంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 35,000 మంది సరిపడడానికి వీలుగా సుమారుగా 6,25,00,000 తోటి ఒకలమాత భవన నిర్మాణం అనేది మనం ఏర్పాటు చేసుకొచ్చాం. సుమారుగా 80% అది పూర్తి చేయడం జరిగింది. ఈ మాస్టర్ ప్లాన్ అనేది నోయిడా కంపెనీకి ఢిల్లీ నుంచి వచ్చారు, వాళ్ళంతా ఏర్పాటు చేశారు. సుమారుగా డ్రాఫ్ట్ అప్రూవ్ అయింది. ఈ యొక్క భక్తుల రద్దీని తట్టుకోవడానికి వీలుగా 30 కోట్లతో సుమారుగా కూడా మనం మరి క్యూ లైన్ కూడా మనం ప్రపోజల్స్ పంపిస్తున్నాం. 4 ఏళ్ల క్రితమే ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. కోనేరు రథం నిలిపేందుకు చేపట్టిన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. కొన్ని పనులు నేటికీ అమలుకు నోచుకోలేదు. భక్తులు ఉండేందుకు కనీస వసతి గదులు లేవు. వసతి నిర్మాణం ఏళ్ల తరబడి ప్రతిపాదనలకే పరిమితమైంది. వాహనాల రాక కోసం 4 లైన్ల రహదారి విస్తరణకు అనుమతి లభించినా కొందరి స్థలాలు కోల్పోతారన్న నెపంతో ఇంకా పనులు ప్రారంభించలేదు. అలాగే రావులపాలెం నుంచి ఆలయానికి వచ్చే 10 కిలోమీటర్ల రహదారి మరమ్మతు చేశారు. కానీ రాజమహేంద్రవరం నుంచి బొబ్బర్లంక మీదుగా ఆలయానికి రావడమే నరకప్రాయంగా మారింది. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాకాలం వస్తే అంతే సంగతి. రహదారి మరమ్మతులు చేపట్టి రద్దీకి తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ పరిసరాల్లో చోరీల బెడద కూడా ఎక్కువగానే ఉంది. సరైన నిఘా వ్యవస్థ లేకపోవడంతో మొబైల్స్, బంగారం, నగదు పోగొట్టుకుంటున్న ఘటనలు అనేకం. రాజగోపురం ఎదురుగా హుండీలు, వేదాశీర్వచనం, క్యూలైన్ల వద్ద ఈ సమస్య అధికంగా ఉంటోంది. ఆర్టీసీ కండక్టర్ నగదు బ్యాగు కూడా అపహరించిన సందర్భాలు ఉన్నాయి. నేను గుంటూరు నుంచి వచ్చానండి. నా ఫోను, డబ్బులు మొత్తం తీసేశారండి. 2 వారాల నుంచి వస్తున్నా నేను. ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ. చాలా అసలు తోసేసుకుంటున్నారు. ఒక లైన్ అనేది లేదు ఇక్కడ. సెల్ ఫోన్ జిప్పు తీసి లాగేసేసారండి. వెనక నుంచి డబ్బులు కూడా తీసేశారు. 7th రౌండ్ వేస్తున్నానండి. డిబ్బీలో వేయడానికి వేసానండి. 7 ప్రదక్షిణ చేసి అంతే లోపు జిప్పులు మొత్తం తీసి ఫోన్ పోయిందండి. ఫోను డబ్బులు కూడా పోయినాయండి. డబ్బులు అయితే చిల్లర పోయిందండి. 50-60 ఉంటాయండి. ఫోన్ అయితే పోయింది. కంప్లైంట్ ఇచ్చామండి. రెస్పాండ్ ఏమీ అవ్వట్లేదు సరిగ్గా. దర్శనం అంటే ఎలాగైనా పడతాము, కానీ బస్సులు మాత్రం కొంచెం రాజమండ్రి నుంచి ఇక్కడ వాడపల్లి నుంచి రాజమండ్రి సాయంత్రం మాటలు ఏమన్నా 4 బస్సులు కష్టం. సార్ మేము బస్సు ఎక్కుతుంటే బస్సు ఎక్కడలేదండి. ఆడవాళ్ళు మగవాళ్ళు బస్సు ఆపుతులేదండి స్టేజీ కాడ. ఇక్కడ భోజనాల దగ్గర సక్రమంగా లైన్ లేదండి. చాలా అంటే 3-4 గంటలు పడుతుంది సార్. మేము మధ్యలో కింద పడిపోయి మరీ ఇబ్బంది పడ్డాం సార్. ఇవాళ తిరుమల దేవస్థానం తరహాలోనే పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవం, ధనుర్మాసోత్సవం, కళ్యాణం, అధ్యయనోత్సవాలు వంటివి జరుగుతుంటాయి. మార్చి, ఏప్రిల్ నెలలో రథోత్సవం, కళ్యాణోత్సవం ఉంటుంది. ఏడాది పొడవునా దివ్యక్షేత్రంలో వేడుకలు జరుగుతుంటాయి. భక్తుల విశేష ఆదరణతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. కానీ సమస్యల నిలయంగా మారి భక్తుల్ని ఇబ్బందులకు గురిచేస్తోంది. తిరుమల క్షేత్రం స్థాయిలో భక్తకోటి స్వామివారి దర్శనానికి విశేష సంఖ్యలో తరలివస్తున్నారు. అంతే స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలి. మాస్టర్ ప్లాన్ అమలు చేసి సురక్షితంగా దర్శనాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కెమెరామెన్ సూర్యప్రకాశ్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.